గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్ఐపై 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. అమ్మా నాన్న లేని మైనర్ బాలుడిపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఎస్ఐ సాయి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచారణ పేరుతో పిలిపించి నిర్బంధించి కనీసం ప్రశ్నించకుండానే బాలుడిపై తన ప్రతాపాన్ని చూపించారు. సంబంధం లేని వివాదంలో తనని పోలీస్ స్టేషన్కి పిలిచి కొట్టినట్లు బాలుడు ఆరోపిస్తున్నాడు. పట్నంలోని ప్రకాష్ నగర్లో జరిగిన గొడవలో బాలుడి బాబాయికి దెబ్బలు తగలడంతో అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిపాడు. అనంతరం స్టేషన్ పిలిచి సంతకాలు చేయాలని ఇష్టానుసారంగా కొట్టారని, ఎందుకు కొడుతున్నారో తెలియదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో కూడా ఎస్ఐ సాయిపై పలు ఆరోపణలున్నాయి. నేను మా నాయనమ్మ కాడంట మా అమ్మ మా నాన్న చనిపోయారు. మా తమ్ముడు మా నాయనమ్మ పనిచేసే స్థానం లేదు. నేను పనికి వెళ్ళి పోషించుకుంటా, మా తమ్ముడు చదువుకుంటాడు. మా బాబాయ్ గాను వేరే వాళ్ళకి గొడవ అయిందంట. నేను లేనప్పుడు పెన్ నుంచి వస్తుంటే అంబులెన్స్ ఎక్కించారు తలగా పొలిగిందని. నేను హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం, ఎమ్మెల్సీ రిపోర్ట్ ఇచ్చాం. తర్వాత 2 రోజులు అయినాక మా మామకు ఫోన్ చేశారు. పని నుంచి వచ్చినాక మా మామకు ఫోన్ చేశారు సాయి ప్రసాద్ గారు. ఫోన్ చేసి అరే శివగా నిన్ను స్టేషన్కి రమ్మన్నారా ఎస్ఐ గారు, సంతకాలు పెట్టి పంపిస్తారంట అంటే వచ్చాం. వచ్చి ఏం అడగకుండా మమ్మల్ని నన్ను లోపలికి తీసుకెళ్ళి అటు పడితే అటు కొట్టేశారు సార్. సాయి ప్రసాద్ గారు ఎస్ఐ గారి పేరు. కర్రకి లబ్బర్ ఉంది. సాయి ప్రసాద్ గారు పిలిచారు. లోపలికి తీసుకెళ్ళి కర్రకి లబ్బర్ ఉంది, దాన్ని పెట్టి కొట్టారు సార్. అరికాలు కొట్టి చేతుల మీద ఎట్ట పడితే కొట్టారు సార్. జట్టు పట్టుకుని కూడా కొట్టారు. ప్రసాద్ గారు ఫోన్ చేసి అరే శివగా నిన్ను స్టేషన్కి రమ్మన్నారా ఎస్ఐ గారు, సంతకాలు పెట్టి పంపిస్తారంట అంటే వచ్చాం. వచ్చి ఏం అడగకుండా మమ్మల్ని నన్ను లోపలికి తీసుకెళ్ళి అటు పడితే అటు కొట్టేశారు సార్. కర్రకి లబ్బర్ ఉంది. సాయి ప్రసాద్ గారు పిలిచారు. లోపలికి తీసుకెళ్ళి కర్రకి లబ్బర్ ఉంది, దాన్ని పెట్టి కొట్టారు సార్. అరికాలు కొట్టి చేతుల మీద ఎట్ట పడితే అటు కొట్టారు సార్.